అందరికీ నమస్కారం. ఈరోజు మా కుటుంబానికి కావలసిన కూరగాయలు కానీ ఇంకా ఇతరితర పండ్ల రకానికి చెందిన మొక్కలను ఇక్కడ నాటడం జరిగింది. వాటిని మీకు ఒక వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది. ఒకసారి అలా చూడండి. ఇది టమాటా పంటకు సంబంధించింది. నారు పోయడం జరిగింది. నారు పోసిన వారం రోజుల తరువాత ఈ విధంగా చిన్న మొక్కలు రావడం జరిగింది. వీటిని 25 రోజులు లేదా 30 రోజుల తర్వాత తీసి వేరే దగ్గర కొంచెం దూరంగా అడుగున్నర 2 అడుగుల్లో నాటడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ దొండ సాగు చేయడానికి ఇక్కడ వేయడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ వేయడం జరిగింది. అలా ఒక 5 మొక్కలు తెచ్చి దొండ పాదుకు సంబంధించిన ఒక 5 మొక్కలు తెచ్చి వేయడం జరిగింది. వేసవిలో ఇవి బాగా పెరుగుదల ఉంటుంది. ఎందుకంటే వీటికి నీరు బాగా అందించాలి. నీరు ఈ పక్కనే నుయ్యి ఉంది కాబట్టి పక్కనే ఉంది కాబట్టి చేతితో వేసిన ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇవి బొప్పాయి. వర్షాకాలంలో ఇక్కడ చిన్న మొక్కలు బయటను తెచ్చి వేయడం జరిగింది. ఇప్పుడు కాపుకి రావడం జరుగుతుంది. ఇలా కాపుకి వచ్చే పువ్వు మీద ఉన్నాయి కొన్ని. అదేవిధంగా రెడ్ గెలలు చూస్తే ఫెర్టిలైజర్స్ అంటే గుండ కానీ డిఏపి కానీ ఇటువంటివి ఏమీ వేయకుండా మనం నిత్యం ఉపయోగించుకోవడానికి ఇక్కడ వేయడం జరిగింది. వీటికి సంబంధించిన ఆకులు ఏవైతే వస్తాయో అవి తీసి ఇక్కడ వేస్తే అవే ఎరువుగా వాటికి ఉపయోగించడం జరుగుతుంది. అంటే గెల్ల వేసాయి చూడండి. చిన్న గెల అయినా మనం మందు కొట్టం. అవి పండిన వరకు గెలని చెట్టునే ఉంచి పండిన తర్వాత తీసి తినడం జరుగుతుంది. ఇవి చూడండి, ఇవి చిన్న మొక్కలు. ఈ చిన్న మొక్కలా ఉంటాయి కానీ ఇక్కడ గెల్ల వేస్తే ఇవి పచ్చరటికి సంబంధించినవి. ఈ మొక్కలు ఇక్కడ ఒక 4 వేయడం జరిగింది. ఇదా చూడండి, ఎటువంటి ఎరువు వేయలేదు కానీ మంచి గెల వేస్తుంది. చిన్న చెట్టే, చాలా చిన్న చెట్లాగే అనిపిస్తుంది. పెద్ద బలం కూడా లేదు కానీ మంచి గెలే వేస్తుంది చూడండి. అలా ప్రతి చెట్టుకు టైం వచ్చింది ఇక గెల వేయడానికి వేస్తున్నాయి. చూడండి, ఇది ఆల్రెడీ వేసింది. అదేవిధంగా ఇక్కడ ఒకటి, అదేవిధంగా ఇక్కడ కొత్తగా వేస్తుంది మంచి గెల చూడండి మీరే. ఇక్కడ కూడా వేస్తుంది. ఇలా చూసుకుంటే మనకు 10 రోజులకు ఒకసారి గెల తినడానికి మనకు అందడం జరుగుతుంది. చూడండి, ఒకటి అయిన వెంటనే మరొకటి తీసుకోవడానికి అవకాశంగా దీని తర్వాత ఒకటి వేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది కొంచెం బాగా చేసాం తోటకూర వేద్దామని. దాంతోపాటు పళ్ళ రకానికి సంబంధించి చూడండి, జామ, ఎర్ర జామ వేయడం జరిగింది. ఒక 10 మొక్కలు ఇక్కడ వేయడం జరిగింది. అదేవిధంగా ఆకుకూరలకు సంబంధించి ఇక్కడ పాలకూర వేయడం జరిగింది. ఇక తీసుకొని మనం వంటకు కావాల్సిన కొంచెం తీసుకొని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, చిక్కుడు కూడా వేయడం జరిగింది. వాటితో పాటు వేరే మార్కెట్లో ఊరికి సరదాగా 10 రూపాయల ప్యాకెట్టు ముల్లంగి తేవడం జరిగింది. నీరు కట్టిన తర్వాత అలా వేస్తే చూడండి, ప్రతి గింజ మొలిసింది.
అంటే విత్తనం మనం ఎక్కడ వేసినా ఏదో ఒక విధంగా మొలుస్తుంది తప్ప దాన్ని అనవసరంగా విత్తనం అనేది ఏది పోదు. ఇక్కడ కాకర వేయడం జరిగింది. కాకర చూసుకుంటే మళ్ళీ విత్తనాలకని కాకర పండి విత్తనాలుగా ఈ విధంగా ఎండబెట్టిన తర్వాత మళ్ళీ తర్వాత మనం విత్తనాలు వేసుకోవచ్చు. అదేవిధంగా ఇంతకుముందు టమాటా వేయడం జరిగింది. టమాటా కాయలు కూడా వచ్చాయి, పూత మీద ఉంది. అదేవిధంగా కాయలు కూడా ఉన్నాయి చూడండి. టమాటాతో పాటు వీటి మధ్యలో ఎందుకు వేస్ట్ చేయడమా అని ఖాళీ ప్రదేశంలో వేరుశెనగ కూడా వేయడం జరిగింది. వేరుశెనగ చూడండి ఈ విధంగా. అంటే మనం విత్తనం ఎక్కడ వేసినా అది అనవసరంగా పోదు అనే దానికి ఇదే ఉదాహరణ. ఎక్కడ వేసిన ప్రతిదీ వేరుశెనగ అనేది టమాటాలు కూడా మొలిచింది చూడండి. అయితే ఎంతో కొంత ఎండ మనిషికైనా మొక్కకైనా ఎండ తగిలితే అది మంచిగా హెల్తీగా పెరుగుతుంది. చూడండి ఎంతో కొంత ఎండ మధ్యలో తగులుతుంది, మీరు గమనించండి. పూర్తిగా నీళ్ళు అయితే మొలదు, కానీ ఎండ బాగా తగిలితే మొలుస్తుంది. అనవసరంగా ప్లేస్ వేస్ట్ చేయకుండా మధ్యలో ఇలా వేసుకోవచ్చు టమాటాల మధ్యలో. ప్రతి మొక్కకు ఎండ అవసరం. చూడండి కంది చేను ఇది. కందులు ఆల్రెడీ వీటిని తీసేయవచ్చు. ఇదంతా కంది చేను. దాంతోపాటు టమాటా ఇటు వేయడం జరిగింది. టమాటా పంట చూడండి చాలా చక్కగా వచ్చింది. వీటన్నింటినీ జాగ్రత్తగా కింద పడకుండా కర్రల సాయంతో కట్టి వాటికి తాళ్ళు కట్టడం జరిగింది. చాలా మంచి కాపు వచ్చింది. ఇక్కడ మనం ఎటువంటి ఫెర్టిలైజర్ కూడా యూజ్ చేయలేదు, అందుకే ఎలా ఉంది. ఫెర్టిలైజర్ యూజ్ చేస్తే ఇంకా బాగా ఉంటుంది, కానీ మనం నిత్యం ఉపయోగిస్తాం కదా అనే ఉద్దేశంతో ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఏం యూజ్ చేయలేదు. చూడండి టమాటా బాగా చెట్టుకి కేజీ నుంచి 2 కాయలు ఎట్టి పరిస్థితుల్లోనైనా వస్తుంది. వేరుశనగ ఆ టమాటో మొక్కల్లో వేరే దగ్గర వేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్పెసిఫిక్గా వేరేగా ప్రత్యేకంగా చిన్న ప్లేస్లో వేయడం జరిగింది. ఎండ తగలడం వలన చాలా హెల్తీగా బాగా ఉంది చూడండి. ఓకే, ఇది ఎక్కువ ప్లేస్ కాదు, ఇది చాలా తక్కువ ప్లేస్లోని ఇవన్నీ వేయడం జరిగింది. మనం యూజ్ చేసుకుంటే ఎక్కడ విత్తనం వేసినా కొంచెం వాటిని జాగ్రత్తగా చూసుకుంటే చాలా బాగా మనకు పనికి వస్తాయని అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.